ఓవైపు కాలుష్యం, మరోవైపు ఓ పద్ధతి, పాడులేని ఆహారపు అలవాట్లు, వీటి తోడు హార్మోన్ లోపం కురులకు శాపంగా మారి యుక్త వయసులోని వయసు మళ్లిన వారిగా మారిపోతున్నారు యువత. చిన్న వయసులోని జుట్టు తెల్లబడ్డంతో ఏం చేయాలో తెలియక సెలూన్ కు వెళ్లి నచ్చిన రంగును జుట్టుకు పట్టించడం అలవాటైపోయింది. ఇంకొంతమంది కుర్రకారు ఉన్న నల్ల జుట్టుని కూడా కాపాడుకోకుండా స్టైలు, ఫ్యాషన్ కోసమని రకరకాల రంగుల్లో ముంచేస్తున్నారు తమ జుట్టుని. అయితే ట్రెండీ లుక్కుల కోసం జుట్టుకు రంగులేస్తే కొన్ని రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఈ హెయిర్ డైలలో వాడే రసాయనాల వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉందని తాజాగా పరిశోధనలో తేలింది. వాడే రంగు వల్ల జుట్టు నిగనిగలాడినప్పటికీ తర్వాత ఉన్న జుట్టు ఊడిపోవడమే కాకుండా జుట్టు పొడిబారి బలహీనంగా తయారవుతుంది. ఈ హెయిర్ డై ఎక్కువగా వాడడం వల్ల ఆస్తమా వ్యాధి బారిన పడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఆస్తమా ఉన్నవారు ఈ రసాయన రంగుల జోలికి పోకపోవడమే ఉత్తమమని, ఇప్పటికే వాడుతున్న వారు వెంటనే మానేయడం మంచిదంటున్నారు డాక్టర్లు. అంతేకాదు ఈ హెయిర్ డై ఎక్కువగా వాడితే క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్న వారు తప్పని పరిస్థితుల్లో జుట్టు రంగు వేయాలనుకుంటే మాత్రం సంబంధిత వైద్యుని కలిసాకే వాడటం మంచిది. జుట్టుకు వేసే రంగులు కూడా రసాయనాలతో కూడినవి కాకుండా నేచురల్ ప్రొడక్ట్స్ ని వాడాలి. ప్రకృతి సిద్ధమైన రంగులు వాడితే 2-3 నెలల వరకు తెల్ల జుట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఈ సహజ రంగుల వల్ల జుట్టు రంగు మారడంతో పాటు కుదుళ్లు బలంగా తయారవుతాయి. గోరింటాకు, అలోవెరా, ఉసిరి, మందార పువ్వులు, గుండెగలగరాకు ఆకులు వంటి సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను నేరుగా గాని నూనె ద్వారా గాని జుట్టుకు పట్టించడం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.